నీ జీవితాన్ని మార్చుకుంటే నీ కిలువ పెరుగుతుంది. నీ బ్రతుకులో నువ్వు రక్షణ పొందినప్పుడు, నువ్వు మారుమనసు పొందినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికినప్పుడు యేసయ్య నిన్ను చూచి నా కుమారుడు నా కుమార్తె సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడని చెప్పని సంతోషపడతాడు దేవుడు. ఈ లోకంలో స్టెఫన్ గారు యేసే దేవుడు ఎంతకాలం ఇలా ఉంటావురా, యేసే దేవుడు అని చెప్తాను నేనా అని చెప్పని బయటకు వచ్చి బాహాటంగా యేసుప్రభు నామాన్ని ప్రార్థన చేస్తుంటే పిల్లారా, అనేక మంది యేసుప్రభుని ఎలా అయితే రాళ్లతో కొట్టారు, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన చనిపోతున్నాడు ఈ భూలోకంలో. యేసుప్రభు దేవుని కోసం ఆయన ప్రాణం పెడుతున్నాడు ఆయన. ఇలా చనిపోయి 3వ దినాన్ని లేచి తండ్రి కుడి పార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ఆయన, మోకరించి విజ్ఞాపన చేస్తున్న ఆయన